ఇది ఒక షార్ట్ వీడిयो 10 to 15 मिनट्स వీడియో ఉంటుంది. 10 से 15 मिनट వీడియో रहता. జస్ట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ గురించి, మరి ఎల్సిఎం ఏంది, హెచ్సిఎఫ్ ఏంది, ఎల్సిఎం హెచ్సిఎఫ్ మీద రిలేషన్ ఏంది, వాళ్ళ సమ్స్ అవి మనం ప్రాక్టీస్ చేద్దాం. సో ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో దేకో ఎల్సిఎం ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిపుల్ అంటే ఏంది, ఫ్యాక్టర్ అంటే ఏంది గుర్తు. मल्टीपल అంటే ఏంది, मल्टीपल बोले तो क्या. एग्जाम्पल देखो, हाँ एग्जाम्पल 2. what are the multiples of 2 means 2 4 6 8 10. example, these are the multiples of 2 because these all the numbers can be divided by 2. what are the multiples of 3 के multiples क्या है, 3 multiples ఏంది, 3 3 2 6, 3 3 9, 3 4 12. మల్టిపుల్ అంటే ఏ నంబర్స్ 3తోని లేకపోతే 2తోని డివైడ్ అవుతాయి అట్లాంటి నంబర్స్ మల్టిపుల్స్ అంటారు. అర్థమైందా? ఏ నంబర్స్ దీని ఉన్న నంబర్స్ డివైడ్ అవుతాయి ఆ నంబర్స్ని మనం మల్టిపుల్స్ అంటాం. जो नंबर डिवाइड होते 2 या 3 जो ऐसा नंबर से उसको मल्टीपल बोलते हैं. अब फैक्टर्स किसको बोलते हैं? फैक्टर्स उसको बोलते जो नंबर को डिवाइड करते. ఈ నంబర్స్ ఏం చేస్తాయి, టూ ఈ ఉన్న నంబర్స్ని దీంతో డివైడ్ చేస్తాం. అంటే ఈ ఆల్ 4 6 8 10 ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 2. మళ్ళీ ఫ్యాక్టర్స్ అంటే ఏంది, ఫ్యాక్టర్స్ అంటే ఇచ్చిన నెంబర్కి డివైడ్ చేస్తాం, ఆ నెంబర్కే మనం డివైడ్ చేస్తాం, అట్లాంటి నెంబర్కి ఏమంటాను, ఫ్యాక్టర్స్ అంటాం. ఎగ్జాంపుల్ 10కి ఫ్యాక్టర్స్ ఏంది, 10కి ఫ్యాక్టర్స్ ఏంది, 10కి ఫ్యాక్టర్ 5 2 1 అండ్ 10 ఇట్ సెల్ఫ్. ఇది ఎందుకంటే 10తో మనం 10కి డివైడ్ చేస్తాం, 5తో డివైడ్ చేయొచ్చు, 2తో డివైడ్ చేయొచ్చు, 1తో డివైడ్ చేయొచ్చు. మల్టిపుల్స్ ఆఫ్ 10s ఏంది, 20 30 40. అంటే మల్టిపుల్స్ అంటే వేరే నెంబర్స్కి మనం డివైడ్ చేయొచ్చు. ఫ్యాక్టర్స్ అంటే ఆ నెంబర్ దేంతో డివైడ్ అయ్యేది దానికి మనము ఫ్యాక్టర్స్ అంటాం మనము. ఇది మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్లో ఉన్నది డిఫరెన్స్. సో ఎల్సిఎం అంటే ఏంది, లీస్ట్ కామన్ మల్టిపుల్. అంటే లీస్ట్ నెంబర్ ఫైండ్ చేయాలి. అంటే 154కి లీస్ట్ నెంబర్ ఏ నెంబర్తో మనం డివైడ్ చేయొచ్చు అది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సిఎం చేయాలి అంటే ఫస్ట్ 1 తప్ప 2తోనే స్టార్ట్ చేయాలి. ఒకవేళ గివెన్ నెంబర్ 2తోని మనము డివైడ్ చేయొచ్చు అంటే 2తో. సో 2 × 77 154. ఇప్పుడు 77 2 టేబుల్లో వస్తుంది అనుకోండి, 3తో వస్తే 2 టేబుల్లో తీసేయాలి. 2లో రాలేదు అనుకోండి 3లో చూడాలి, 3లో రాలే 4లో రాలే 5లో రాలే 6లో. అంటే ఈ నెంబర్ 6 వరకు రాదు, 7లో వస్తుంది. సో 7 7s, మళ్ళీ 7 2లో రాదు, 5 3 4లో దీంట్లో రాదు, 7 టేబుల్లో వస్తుంది. సో 7 1s 7. ఇట్లా ఎల్సిఎం చేయాలి. మళ్ళీ ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ 154 అంటే ఏంది, 7 కాదు. ఎల్సిఎం ఆఫ్ 154 ఇది ఒకవేళ మీకు 2 నెంబర్స్ ఎల్సిఎం అడిగితే అది 2 నెంబర్ ఎట్లా ఎల్సిఎం చేయాలి నేను అది కూడా చెప్తాను. ఇప్పుడు 2 నెంబర్స్ అడిగిండు, ఎంత 100 and 120 ఎల్సిఎం. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 100 and 120 అడిగిండు, అది ఎట్లా చేయాలి. 2 టేబుల్ చూడాలి, 2 టేబుల్ అయితే అవుతుంది 50 60 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ నెంబర్ అవుతుందా, అవుతుంది 2 25 30. ఇప్పుడు 2 టేబుల్లో అవుతుందా, కాదు. 3 टेबल 2 नंबर्स ఒకటే టేబుల్లో డివైడ్ కావాలి. మళ్ళీ 2 नंबर जो भी है ना वो एक ही नंबर में डिवाइड होना, अलग अलग नंबर्स में डिवाइड नहीं होना. ఇప్పుడు 25 3 టేబుల్లో డివైడ్ అయితే ఇది అయితే ఇది కాదు, 4లా 2 కావు, 5లా 2 అవుతాయి. సో 5 టేబుల్లా 5 5s 5 6. మళ్ళీ 5 టేబుల్లా 1 వచ్చేదాకా చేయాలి. 1 जब तक 1 नहीं आता जब तक करते रहना. फिर ये 6 I 6 फिर 6 1s. ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ 100 and 120 ఏంది, 6 కాదు. ఇప్పుడు ఉన్న నంబర్స్ని మనము మల్టిప్లై చేయాలి. 2 2s 4 4 5s 20 25s ఎంత 100 100 × 6 600. ఎల్సిఎం ఈక్వల్ టు 6. ద ఎల్సిఎం ఆఫ్ 100 and 120 ఈజ్ 600. ఇది ఉన్న నంబర్స్కి ఎల్సిఎం ఇట్లా చేయాలి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ 160కి ఎల్సిఎం ఏంది, 2 × 80. 2 టేబుల్ అన్నీ అవుతుందా, 40 20 20 అన్నీ అవుతాయి. అంటే మొత్తం 2 టేబుల్లోనే
2లో రాలే, ఇప్పుడు 5 ఉంది, 2లో రాదు, 2లో రాదు, 3లో రాదు, 4లో రాదు, 5లో అట్లా. ఇప్పుడు ఒక నెంబర్ 160 ఉంది, ఇది 2లో వస్తుంది, కానీ నేను 80 టేబుల్లో కూడా వస్తుంది. నేను 80 × 2 చేసిన, అట్లా చేయొద్దు. ముందు లీస్ట్ నెంబర్తో డివైడ్ చేయాలి. అట్లా చేస్తే కూడా కరెక్ట్, కానీ ఎప్పుడు కూడా లీస్ట్ నెంబర్తో. అందుకే మనం అంటాం కదా లీస్ట్ కామన్ మల్టిపుల్. ఎందుకంటాం ఏ నెంబర్స్ ఉన్నా కూడా లీస్ట్ నెంబర్తోనే డివైడ్ చేయాలి. ఒక టేబుల్ ముందు 2లో చూడాలి, 2లో రాలే, 3లో రాలే, 4లో, 4 में नहीं आया तो 5 में, 5 में नहीं आया तो 6 में, फिर 7 में, ऐसा. ఇప్పుడు ఒక నెంబర్ ఉంది 3 × 69. ఇప్పుడు 69 3 టేబుల్లో వస్తుంది 23. ఇప్పుడు 23 ఈజ్ అ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంది? ఏ నెంబర్కి 1 అండ్ ఇట్ సెల్ఫ్ రెండే ఫ్యాక్టర్స్ ఉంటాయి. అట్లాంటి నెంబర్స్కి 23 అంటాం మనము. 23 ఈజ్ అ ప్రైమ్ నెంబర్ అంటాం. 23 ఈజ్ అ ప్రైమ్ నెంబర్. 23 ఏ టేబుల్లో రాదు. సో 23 × 23, 23 1 = 23. ఇది ఎల్సిఎం. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో నెక్స్ట్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హెచ్సిఎఫ్ అంటే ఏదైనా 2 నెంబర్స్కి ఉన్నది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఎట్లా? ఇది ప్రైమ్ దానికి 2 మెథడ్స్ ఉంటాయి. గివెన్ ఫస్ట్ మెథడ్ ఇట్లా 2 నెంబర్స్ రాసుకోవాలి. 18కి ఫ్యాక్టర్స్ ఏవి? 2, 9, 1, 6, 3. 12की फैक्टर्स ఏంది? 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో आता, 3 టేబుల్ में आता, 6 టేబుల్ में आता, 4 టేబుల్ में आता. సో వీళ్ళ మధ్యలో ఉన్నది కామన్ ఫ్యాక్టర్ చూడాలి. 2 కామన్ ఫ్యాక్టర్, కానీ 2 కన్నా పెద్దది కామన్ హైయెస్ట్ కదా, హైయెస్ట్ చూడాలి. 2 కామన్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఏదైనా 3 ఉంది, 3 కూడా ఉంది, కానీ 3 కన్నా పెద్దది 6 కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఇంకా 6 కన్నా పెద్దది నెంబర్ ఉందా? లేదు. అంటే 6 ఈజ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 12 and 18. ఇది ఇంకా సెకండ్ మెథడ్ ఏంది? ఇప్పుడు మనకు 12 and 18 ఫైండ్ చేయాలి. 12 ఇంటూ డివిజన్ మెథడ్. ఇది 12 × 18, 12 1 = 12 వస్తుంది. మిగిలిపోయింది ఎంత? 6. మళ్ళీ 6కి ఏం చేయాలి? 12తో డివైడ్ చేయాలి. 6 2 = 12. రిమైండర్ 0 వచ్చేదాకా చేయాలి. ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. నాకు 12 and 36 మధ్యలో ఉన్నది, నాకు అది కావాలి. నాకు హెచ్సిఎఫ్ కావాలి. 12 and 36 ఎట్లా చేయాలి? నేను 12 36 12 టేబుల్లో 36 ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇది అట్లా వచ్చేస్తుంది. సో ఇది వద్దు. వేరే ఎగ్జాంపుల్స్ ఏంది? 12 and 30 తీసుకుందాం. వీళ్ళ మధ్యలో ఉండేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్న కావాలి. సో 12 టేబుల్లో 36 వస్తుంది, 30 వస్తుందా? రాదు. 12 2 = 24. మళ్ళీ 6 - 6 వస్తుంది. 6 మళ్ళీ 12 చేయాలి. మళ్ళీ 2 వస్తుంది. మళ్ళీ 12 0 వస్తుంది. 0 వచ్చిందా? అంటే 6 ఈజ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 12 and 30. అట్లనే 6 వచ్చిందా? 0 రిమైండర్ వచ్చేసిందా? అంటే 6 ఈజ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 12 and 18. ఇంకొక ఎగ్జాంపుల్ 18 and 45లో హెచ్సిఎఫ్ ఏంటిది? 18 టేబుల్లో 45 వస్తుందా? చెప్పండి. 18 టేబుల్లో 45 వస్తుందా? రాదు. సో 18 2 = 36. మిగిలి 45 - 36 9. మళ్ళీ 18కి మళ్ళీ 9తో డివైడ్ చేయాలి. 9 × 18, 9 2 = 18. సో 9 ఈజ్ ద हाईएस्ट HCF ऑफ 18 and 42. जो 9 है 18 और 45 का HCF है. అర్థమైందా? డివిజన్ మెథడ్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ టు ఫైండ్ ద HCF. డ్యూ టు సమ్ ఇంటరప్షన్ వీడియో ఆగిపోయినుండే, కొంచెం స్టోరేజ్ ఫుల్ అయింది, అందుకే వీడియో ఆగిపోయినుండే. మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో ఎక్కడుండే మనము 9 ఈజ్ ద HCF ఆఫ్ 18 and 45. ఇప్పుడు LCM అండ్ HCF బేస్డ్ క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి అది చూద్దాము. LCM చూడండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ LCM అండ్ HCF ఆఫ్ 24 and 30. అంటే క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ముందు క్వశ్చన్ ఏముంది, పైలే క్వశ్చన్కు సమझना. देखो అంటే వాడు ఏమంటుండే? సమ్ అడుగుతుంది. సమ్ అంటే ఏంది? సరే, సమ్ అంటే ప్లస్, ప్రోడక్ట్ అంటే ఇంటూ, డిఫరెన్స్ అడిగితే మైనస్. అర్థమైందా? ఇట్లా. సో ఎల్సిఎం 24 and 36కి ఎల్సిఎం చేయాలి. దాని తర్వాత వాళ్ళ హెచ్సిఎఫ్ ఉంటుందా? ఎల్సిఎం ప్లస్ హెచ్సిఎఫ్ చేయాలి ఆన్సర్. అర్థమైందా? అది 24/30 అట్లా చేయొద్దు. సో ఫస్ట్ ఎల్సిఎం చేయండి. 24 36 2 టేబుల్ అవుతుందా? అవుతుంది. 2 12 2 18. మరి రెండు అవుతుంది 2 6 3. మళ్ళీ ఇప్పుడు 6 9 2తో అవుతుందా? 2తో కాదు, 3తో అవుతుందా? 3 से होता. तो 3 2 = 3 3 ज़ा. మళ్ళీ ఎల్సిఎం 2 and 3 ఉంటుందా? మళ్ళీ 2 1 ज़ा 2 సేమ్ వచ్చేసిందా? సో ఎల్సిఎం మళ్ళీ ఏంటి? ఎల్సిఎం అది 1 and 3 ఆర్ ఎల్సిఎం కాదు. 1 and 1 ఎల్సిఎం కాదు. ఏంది ఎల్సిఎం అంటే ఏంది? ఇప్పుడు 2 2 ज़ा 4, 4 3 ज़ा 12, 12 2 ज़ा 1 సెకండ్ 3 2 ज़ा ఇట్లా కిందికి వెళ్ళి 3 2 ज़ा 6, 6 3 ज़ा 18,
18 2 జా 36, 36 2 జా 72, 72 వచ్చేసి ఎల్సిఎం ఎంత 72. ఇప్పుడు హెచ్సిఎఫ్ డివిజన్ మెథడ్ 24 36, 24 1 జా 24 మైనస్ ఎంత 12, 12 టేబుల్ 12 మళ్ళీ 24 డివైడ్ చేయాలి. 12 2 జా 24 రిమైండర్ 0 అంటే ఎంత 12 ఇస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 24 and 36. సారీ 12. ఇప్పుడు ఏంది సమ్ ఎల్సిఎం ప్లస్ హెచ్సిఎఫ్, ఎల్సిఎం ప్లస్ హెచ్సిఎఫ్ చేయాలి. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది 72 ప్లస్ ఎల్సిఎం ఎంత 72, హెచ్సిఎఫ్ ఎంత 12. సో 72 ప్లస్ 12 ఎంత 84. సో ద సమ్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 12 and 36 ఈజ్ 84. ఇంకా క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి, ఫైండ్ ద లీస్ట్ నంబర్ వెన్ డివైడెడ్ బై 25 అండ్ 25 40 60 లీవ్స్ రిమైండర్ 7 ఇన్ ఈచ్ కేస్. ఇక్కడ ఆప్షన్స్ కూడా వచ్చింది 607 608 609 606. సో క్వశ్చన్ ఏమంటే రిమైండర్ 7 ఉండాలి అని చెప్పిండు. సో రిమైండర్ 7 ఉండాలంటే ఇక్కడ చూడండి 608 ఉంది, సో ఆటోమేటిక్లీ ఇది రాంగ్. 609 ఉంది, సో ఆటోమేటిక్లీ ఇది 9 రాంగ్. 606 ఉంది, ఇక్కడ 606 ఉంది, ఇది కూడా రాంగ్ అయిపోతుంది చేసేసే. కానీ చూద్దాం, సరే రాంగ్ అయితే కానీ ఒకసారి మళ్ళీ ఒక్కొక్క సమ్ చేయాలి. ఇక్కడ 607 25 ఇంటూ 25 ఇంటూ 24 600 రిమైండర్ 7 వచ్చిందా. సో రూల్ 25 రూల్ ఓకే అయిపోయింది. మళ్ళీ 40 టేబుల్లో చూడాలి. 40 టేబుల్లో 607 వస్తుందా, రాదు. సో 40 ఇంటూ 15 600 రిమైండర్ ఎంత 7. సో 40 ఓకే అయింది. 60 టేబుల్లా 60 10 600 రిమైండర్ 7. సో 607 ఓకే. ఇది మళ్ళీ ఏందా 608 40 ఇంటూ 24 600 రిమైండర్ అంతా 8. సో ఇది పోయింది, ఇది కూడా పోతుంది, ఇది కూడా పోతుంది. అంటే డైరెక్ట్ మనం చెప్పవచ్చు అన్ని 8 9 6 ఉంది, రిమైండర్ ఎట్లయినా 7 రాదు, డైరెక్ట్ చెప్పవచ్చు. ఇంకొక మెథడ్ ఉంది ఎట్లా ఫైండ్ చేయాలి ఇది. ఆ మెథడ్ ఏంది నేను చెప్తాను, 1 సెకండ్. చూడండి ఇప్పుడు ఏం అడిగిండు క్వశ్చన్స్. అక్కడ క్వశ్చన్లో ఏముంది, డివైడెడ్ బై 25 40 60, 25 40 60. దీనికి ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం మనం. 25 40 60 చేస్తే ఏమవుతుంది 5 5 జా 5 8 జా 5 12 జా. మరి ఇప్పుడు 3 నెంబర్స్ ఉన్నాయి, 3 నెంబర్స్ ఒకటి టేబుల్ రావు. నో కామన్ ఫ్యాక్టర్ ఈజ్ బిట్వీన్ 5 8 10 12. సో ఎట్లా చేయాలి, ఇప్పుడు 5ని కొంచెం సేపు అయినా హోల్డ్లో పెడదాం. 2 4 జా 2 6 జా మళ్ళీ 2 2 జా 2 3 జా 5 అట్లానే. ఇప్పుడు 2 3 చేసింది. ఇప్పుడు 5 1 జా ఇక్కడ 1 వచ్చేదాకా మనం చేయాలి ఎల్సిఎం అనేది. 1 5 1 జా మళ్ళీ 2 1 జా మళ్ళీ 3ని హోల్డ్ పెట్టాం కదా, 3 ఇంటూ 1 1 వచ్చేసిందా. ఇప్పుడు దీనికి మనము మల్టిప్లై చేయాలి. इसको अपन मल्टीप्लाई करना 5 2 जा 10 10 2 जा 20 20 इंटू 5 100 100 2 जा 200 200 3 जा 600 ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు రిమైండర్ ఎంత అడిగిండు క్వశ్చన్లో మనకు, రిమైండర్ ఎంత అడిగిండు, రిమైండర్ 7 అడిగిండు. సో 600 ప్లస్ 7 607 ఆప్షన్ ఏ. డైరెక్ట్ మనం చెప్పుకోవచ్చు వితౌట్ డూయింగ్ ద మల్టిప్లికేషన్ వీ కెన్ సే ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్. ఇప్పుడు ఒక ఫ్రాక్షన్స్కి ఎల్సిఎం ఎట్లా చేయాలి, దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఏముంటుంది ఫార్ములా, ఎల్సిఎం ఎట్లా ఫైండ్ చేయాలి, ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. 1 సెకండ్ హోల్డ్లో పెట్టండి, వీడియో పాజ్ చేయండి, నోట్ డౌన్ చేసుకోండి. ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ ఒక నెంబర్ ఎట్లా ఫైండ్ చేయాలి అంటే ఎల్సిఎం ఎట్లా ఫైండ్ చేయాలి, ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్. న్యూమరేటర్స్ ఒక ఎల్సిఎం చేయాలి, డినామినేటర్ ఒక హెచ్సిఎఫ్ చేయాలి. హెచ్సిఎఫ్ ఎట్లా ఫైండ్ చేయాలి, న్యూమరేటర్స్వి హెచ్సిఎఫ్ తీయాలి, ఎల్సిఎంవి डिनोमिनेटर्स भी एलसीएम తీయాలి. 1 सेकेंड, एलसीएम कैसा फाइंड करना, न्यूमरेटर्स का एलसीएम करना, डिनोमिनेटर्स का एचसीएफ करना, दोनों को फिर डिवाइड करना. एचसीएफ कैसा फाइंड करना, न्यूमरेटर्स का एचसीएफ निकालना, फिर डिनोमिनेटर्स का एलसीएम निकालना करके दोनों को डिवाइड करना. सो ఇక్కడ మనము 2/3 6/3 9/6 దీనికి ఒక మనం एलसीएम एंड एचसीएफ फाइंड చేద్దాం. ये 3 नंबर्स का एलसीएम एंड एचसीएफ फाइंड करेंगे. सो इंप्लीमेंटिंग द फार्मूला एलसीएम ऑफ 2 एलसीएम ముందు एलसीएम फाइंड చేయాలి. एलसीएम ఏంది 2 6 9 న్యూమరేటర్స్ ఇవి 2 2 జా एलसीएम చేస్తే ఏమవుతుంది 2 2 జా 4 4 3 జా 12 एलसीएम ఎంత 12.
ఇప్పుడు 2 and 2, 6, 9 మధ్యలో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ మనం తీయాలి. ఇప్పుడు 9 చూడండి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎట్లా తీయాలి ఇప్పుడు చూడండి, త్రీ నెంబర్స్కి ఏదైనా కామన్ ఫ్యాక్టర్ ఉందా? 2 నెంబర్స్కి ఉంది కానీ దీనికి లేదు. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీయాలి. 9 and 6కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంది? 3. 2 is greater than 3 is greater than 2, so 3 is the HCF. 3 is the HCF of 2, 6, 9. So LCM of numerators of LCM of denominators ఏమొస్తుంది? 12/3 ఈక్వల్ టు 4/1. ఇది ఏంది? LCM of 2/3, 6/3, 9/6 is 4/1. ఇది ఇక్కడ మధ్యలో ప్లస్ ఇంటూ డివైడ్ ఏమి లేదు, అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఒకవేళ మధ్యలో ప్లస్ ఇంటూ డివైడ్ వస్తుందా, అప్పుడు మళ్ళీ వేరే మెథడ్ వస్తుంది. అది నేను ముంగట చెప్తాను మీకు. సో 1 సెకండ్ వినండి, ఫార్ములా ఇంప్లిమెంట్ చేయాలి. ఫార్ములా ఏంది? ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్. ఎల్సిఎం ఫార్ములా ఏంది? ఎల్సిఎం ఫైండ్ చేయాలి కదా. సో న్యూమరేటర్స్ ఎల్సిఎం చేయాలి, హెచ్సిఎఫ్ ఏమో డినామినేటర్స్ తీయాలి. అర్థమైందా? ఇప్పుడు ఈ నెంబర్స్ 3/5, 8/3 ఈ నెంబర్స్కి మనము ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ చేద్దాం. ఫస్ట్ ఎల్సిఎం ఎట్లా ఫైండ్ చేస్తారు? న్యూమరేటర్స్ ఎల్సిఎం తీయాలి, డినామినేటర్స్వి హెచ్సిఎఫ్ తీయాలి. ఇప్పుడు చూడండి, న్యూమరేటర్స్ ఏమేమి ఉన్నాయి? 3 and 8. సో 3 and 8 3 and 8 ఎల్సిఎం ఏమి వస్తుంది? 3 and 8. వాళ్ళ మధ్యలో ఏం కామన్ ఫ్యాక్టర్ లేదు. కామన్ ఫ్యాక్టర్ కుछ भी नहीं है. వెన్ ఇప్పుడు 2 నంబర్స్ మధ్యలో 1 తప్ప ఏది కామన్ ఫ్యాక్టర్ లేనప్పుడు డైరెక్ట్ నంబర్స్ని మల్టిప్లై చేసేయాలి. అంటే 8 3s 24. 5 and 3 మధ్యలో కూడా ఏం కామన్ ఫ్యాక్టర్ లేదు. అంటే హెచ్సిఎఫ్ ఏమొస్తుంది? 1 వస్తుంది. అంటే 24/1 ఈక్వల్ టు 24. క్వశ్చన్ ఏముంది ఇక్కడ? ద ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 3/5 and 8/5. అంటే వీళ్ళ ఎల్సిఎం ఫైండ్ చేయాలి ఈ నెంబర్స్వి, మళ్ళీ హెచ్సిఎఫ్ ఫైండ్ చేయాలి, మళ్ళీ ఆ ఫైండ్ చేసినాక 2 నెంబర్స్కి ఇంటూ చేయాలి. సో నెక్స్ట్ ఏంది? ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎట్లా ఫైండ్ చేయాలి? న్యూమరేటర్స్ ఏం తీయాలి? ఎల్సిఎం తీయాలా, హెచ్సిఎఫ్ తీయాలా? గుడ్. న్యూమరేటర్స్ ఇప్పుడు హెచ్సిఎఫ్ తీయాలి. న్యూమరేటర్స్ హెచ్సిఎఫ్ తీసేయండి. వాళ్ళ మధ్యలో ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? లేవు. ఓన్లీ 1 is a కామన్ ఫ్యాక్టర్. సో న్యూమరేటర్ 1 వస్తుంది. 5 and 3 ఎల్సిఎం తీయాలి. ఇప్పుడు ఎల్సిఎం తీస్తే 2 మీద ఏం కామన్ ఫ్యాక్టర్స్ లేవు కదా, డైరెక్ట్ ఇంటూ చేయాలి. 5 3s 15. సో 1/15. ఇప్పుడు ఎల్సిఎం ఎంత? 24/1. ఇప్పుడు నేను కొంతమంది డౌట్ వస్తుంది ఇక్కడ, నేను ఇక్కడ ప్రోడక్ట్ ఎందుకు ఇస్తున్నాను? క్వశ్చన్లో అడిగిన అదే కదా, ద ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 3/5 and 8/3. ఎల్సిఎం ఎంత వచ్చింది? 2/24/5. మళ్ళీ హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? 1/15. అంటే ఏమవుతుంది? 24 1s 24 into 1s 24. 1 into 15/15. సో 24/15. వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏం కామన్ ఫ్యాక్టర్? 3 కామన్ ఫ్యాక్టర్. 3 5s 3 8s. సో 8/5. ద ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 3/5 and 8/3 ఈజ్ 8/5. అర్థమైందా? ఇప్పుడు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ డెసిమల్ నంబర్స్. ఇందాక మనం దేన్ని చేసినాము? ఇందాక మనం చేసినాం ఏమంటారు దీన్ని చేసినాం మనం, సారీ ఫ్రాక్షన్స్. ఇప్పుడు మనం చేయాలి ఏమంటారు డెసిమల్ నంబర్స్. సో ఫస్ట్ ఎల్సిఎం ఆఫ్ 1 to 1.28 and 0.3. దీని ఒక రూల్ ఉంది డెసిమల్ నెంబర్. ఎట్లా అంటే పాయింట్ తర్వాత నంబర్స్ ఈక్వల్ ఉండాలి. 2 నెంబర్స్ ఈక్వల్. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 2 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్? 1 0 ఉంది. సో ఈక్వల్ చేయాలి. ఇక్కడ ఏం వేసుకోవాలి? 0 వేసుకోవాలి. చూడండి, ఫస్ట్ ఈక్వల్ బోత్ సైడ్స్ నంబర్స్ ఆఫ్టర్ పాయింట్స్. ఇక్కడ ఇప్పుడు ఏంది? 1.28 and 0.3. ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ చేయాలి. కానీ ముందు ఎల్సిఎం ఎట్లా ఫైండ్ చేయాలి? ముందు పాయింట్స్ రిమూవ్ చేసేయాలి. తర్వాత ఇప్పుడు పాయింట్స్ రిమూవ్ చేసినాక ఏమవుతుంది? 128 30. చూడండి, 264s 215s 232s 250s. మళ్ళీ ఎల్సిఎం చేస్తే మళ్ళీ ప్రాసెస్ మొత్తం వస్తుంది మనకు. మళ్ళీ ఇంటూ చేయాలి.
2 2s are 4, 4 2s are 8, 8 2s are మరి దాని 2s are 2s are 2s are 3s are 3s are 5s are ఆన్సర్ మనకు 1920 మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు పాయింట్ ఎక్కడ వేయాలి, 1920 ఉంది కదా, 1 తర్వాత వేయాలా, 2 తర్వాత వేయాలా, 4 తర్వాత ఈజీ కదా. సరే బోత్ కామన్ ఇద్దరి మధ్య కామన్ తీయాలి. చూడండి పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 2 zeros, పాయింట్ తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 zeros. సో 2 zeros తర్వాత పెట్టాలి 1920. అర్థమైందా? ద ఎల్సిఎం ఆఫ్ 1.28 అండ్ 0.30 ఈజ్ 1920. అర్థమైందా? ఇట్లా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, అర్థమవుతుంది. సో నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఎట్లా ఫైండ్ చేయాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ సేమ్ డివిజన్ మెథడే 0.3 మళ్ళీ మనం ఈక్వల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ 0.4 ఉంటే 0 పెట్టేసేయాలి. అర్థమైందా? ఇప్పుడు ఇట్లా మనము పెట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ పాయింట్ రిమూవ్ చేసేయాలి. ఏమొస్తుంది, 30 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, 128 వస్తుంది. సో 34 120 మిగిలిపోయిందా 8. మళ్ళీ 38తో డివైడ్ చేయాలి. 8 30 రాదు, 3 24 వస్తుంది. మళ్ళీ 6, మళ్ళీ 8 రాదు, 1 వస్తుంది, 2 టేబుల్ 6 వస్తుంది. సో వాళ్ళ ఇద్దరి మధ్యలో 30 అండ్ హెచ్సిఎఫ్ మధ్యలో ఏంది, హెచ్సిఎఫ్ 2 కన్నా ఏ నెంబర్ కూడా వీరిద్దరిని డివైడ్ చేయరు. సో 2 ఈజ్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 30 అండ్ 128 ఇక్కడ. సో నెక్స్ట్ లాస్ట్ రిలేషన్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, వీళ్ళ మధ్యలో సమ్ ఎట్లా వస్తుంది చూడండి. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers ఆర్ 5 and 140. 5 and 140 అంటే హెచ్సిఎఫ్ ఎంత, హెచ్సిఎఫ్ 5, ఎల్సిఎం ఎంత 140 రెస్పెక్టివ్లీ. ఇఫ్ వన్ ఆఫ్ ద నంబర్ ఈజ్ 35, ఒక నెంబర్ ఎంత ఉంది 35 ఉంది, అనదర్ నెంబర్ ఫైండ్ చేయాలి. ఇది ఎట్లా ఫైండ్ చేయాలి, దీనికి ఒక ఫార్ములా. మళ్ళీ क्या है फार्मूला, क्या है वो फार्मूला क्या है उसका मालूम. देखो प्रोडक्ट ऑफ नंबर्स इक्वल टू प्रोडक्ट ऑफ एलसीएम एंड प्रोडक्ट అంటే इंटू. तो क्या करना है पर a इंटू b అంటే ఒక నంబర్ ఎంత 35, a इंटू b ఈక్వల్ టు l इंटू h. l इंटू h అంటే एलसीएम इंटू hcf, एलसीएम इंटू hcf. ఇప్పుడు ఈ ఫార్ములా దీంట్లో ఇంప్లిమెంట్ చేస్తే क्या होता, ఏమవుతుంది, a इंटू b, a ఇంత, ఏ అన్న బి అన్న, ఏ 35, ఏ తీసుకో బి చూసుకో సేమ్ వస్తుంది. 35 ఏ ఈక్వల్ టు 35 అనుకున్న 35 ఇచ్చింది క్వశ్చన్లో. బి ప్లేస్లో మనం ఎక్స్ పెట్టుకుందాం. బి ప్లేస్లో మనం ఎక్స్ లగాలి. ఎల్ ఎంత, ఎల్సిఎం ఎంత 140, హెచ్సిఎఫ్ ఎంత 5. సో देखो 35 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 140 ఇంటూ 5. ఇప్పుడు ఎక్స్ ఏంది వేరియబుల్ మనకు తెలియదు, తో లెఫ్ట్ సైడ్ వేసుకుందాం. ఇక్కడ ఏముంది, ఇంటూ ఉంది. సో ఇక్కడ వెనక ఏమవుతుంది, బై అవుతుంది. సో 140 ఇంటూ 5/35. ఇక్కడ మనము డైరెక్ట్ కూడా ఇంటూ చేసి చేయొచ్చు, ఇక్కడ డైరెక్ట్ కూడా క్యాన్సిల్ మనము చేయొచ్చు. 5 1s 5 35s, సారీ 5 1s 5 7s, 7 1s 7 20s. సో 20 ఇంటూ 1 20. అర్థమైందా? ఇక్కడ అనదర్ నెంబర్ ఈజ్ 20, అనదర్ నెంబర్ ఏంది 20. సో బి ప్లేస్ లేదా 20 ఇట్లా. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏముంది, ఇఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్ ఈజ్ 1500 అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ 10, దెన్ ఫైండ్ ద ఎల్సిఎం. మళ్ళీ క్వశ్చన్ ఏంది, ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఎల్ ఇంటూ హెచ్. ఇప్పుడు ఏ ఇంటూ బి ఎంత ఇచ్చిండు 1500, ఏ ఇంటూ బి నంబర్స్ ఇవ్వాలి డైరెక్ట్ మనకి, ఏ ఇంటూ బి చేసిండు 1500, హెచ్సిఎఫ్ ఎంత 10, ఎల్సిఎం ఇఎల్ఏ. సో వేరియబుల్ ఇక్కడ ఏంది, ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ ఏముంది ఇంటూలో ఉంది, ఇక్కడ పోతే డివైడ్ అవుతుంది. సో ఎల్ ఈక్వల్ టు 1500/10, 10 1s 10, 1500s 150, ఎల్సిఎం ఈక్వల్ టు 150. ఇట్లా మనం పైన క్వశ్చన్లో మనము అనదర్ నంబర్ ఫైండ్ చేసినాం, కింద క్వశ్చన్లో ఎల్సిఎం ఫైండ్. ఇదే ప్యాటర్న్లో మనకు హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఇచ్చింది, హెచ్సిఎఫ్ ఫైండ్ చేయడం సేమ్ ఫార్ములా, ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఎల్ ఇంటూ హెచ్. ఇక్కడ కూడా నంబర్స్ ఇవ్వాలి, వేరే వచ్చించుండు. మనకి ఏదన్నా ఇవ్వండి, ఏ క్యాబిదేందో క్యాబి నక్కుదేందో ఈ ఫార్ములాతో చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అర్థమైందా? మనకు నంబర్స్ ఇవ్వకూడని
ఎల్సిఎం ఇయని ఇయకూడని ఏదైనా మనకి ఇస్తే ఈ ఫార్ములా ఇంప్లిమెంట్ చేస్తే మనకు రిలేషన్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ సమ్స్ మనకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.